హలో వెల్కమ్ టు జిఎంకే టీవీ. నా పేరు శాంతి. ఈరోజు మనతో కొనతాల మోహన్ గారు ఉన్నారు. కొనతాల మోహన్ గారిని న్యూ ఇయర్ విషెస్ అడిగి తెలుసుకుందాం. మన జిఎంకే టీవీ ప్రేక్షకులకి మీ నుంచి హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ అడిగి తెలుసుకుందాం. ఆంధ్ర ప్రజలకి, ఈ దేశానికి, ఈ ప్రపంచానికి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. కానీ చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలి. 2026 సంవత్సరం చాలామందికి టర్నింగ్ పాయింట్ ఇది. మనం అనుకున్నంత గొప్ప సంవత్సరం అయితే కాదు. ముందు కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాగే 31వ తారీఖున కూడా అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఎంత రాత్రి లేట్ అయినా సరే జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. మీకోసం మీ ఇంట్లో వాళ్ళు, మీ అమ్మగారు, నాన్నగారు, భార్య, పిల్లలు, అన్నయ్య, తమ్ముడు అందరూ కూడా వెయిట్ చేస్తుంటారు. అందరూ ఆనందంగా ఉండాలి. కానీ ఒక్కరోజు ఆనందం కాదు, 26 అంతా ఆనందంగా ఉండాలి. కాకపోతే ప్రతి ఒక్కరూ కూడా 26 సంవత్సరం ఉద్యోగరీత్యా కానీ, ఆర్థికంగా కానీ అంత ఈజీ అయితే కాదు. సో కాబట్టి మీ అందరికీ, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, జిఎంకే టీవీ తరపు నుంచి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 2026లో ఎలా ఉండబోతుందో అని కొనతాల మోహన్ గారిని అడిగి తెలుసుకున్నాం. సార్ అపాయింట్మెంట్ ఇస్తే ఎందుకు ఇలా ఉండబోతుందని ఆయన మాటలోనే తెలుసుకుందాం.